ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో మనము యేసు యొక్క ఉపమానములు అన్నటువంటి శీర్షికన ప్రతి దినము కూడా అనేక అంశముల గురించి ధ్యానిస్తున్నాము. నేటి ధ్యానాంశము దాచిన నిధి, ద హిడెన్ ట్రెజర్. మన యొక్క ధ్యానము కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం చదువుకుందామండి. Gospel according to Matthew, St. Matthew's chapter 13 verse 44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. Again, the kingdom of heaven is like unto treasure hid in a field, which when a man hath found, he hideth, and for the joy thereof goeth and selleth all that he hath, and buyeth of that field. కాబట్టి ఇక్కడ చూస్తే దాచినటువంటి నిధి, ప్రియులరా, దాచినటువంటి నిధి, ద హిడెన్ ట్రెజర్. మరి దీన్ని మనం అన్వేషించడానికి ప్రయత్నిద్దామండి. పరలోక రాజ్యము గురించి లోతైనటువంటి సత్యాలు, పరలోక రాజ్యం గురించినటువంటి అనేక మర్మాలు, ఆత్మీయ సత్యాలు ప్రభువారు మనకు బోధిస్తున్నాడు. పరలోక రాజ్యం దేనితో ఇక్కడ కంపేర్ చేయబడి ఉంటున్నదంటే ఒక దాచినటువంటి నిధిని గురించి. ప్రెషస్ థింగ్, ప్రియులారా, ఎంతో విలువ కలిగినటువంటిది, వాల్యుబుల్ థింగ్. మరి అది ఎంతో, ప్రియులారా, మరి ఎంతో కాలం ఉండేటటువంటిది. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యం గురించి ఇక్కడ 13 అధ్యాయములు అనేక, మత్తయి సువార్త 13లో అనేక ఉపమానాల రీతిగా ఈ 13వ అధ్యాయంలో, ప్రియులారా, పారబుల్స్, అనేక పారబుల్స్ కూడా ఉంటున్నాయి. జీసస్ స్పీక్స్ టు ఎ లార్జ్ క్రౌడ్. ఇక్కడ అనేక మందికి కూడా, ప్రియులారా, వారికి అర్థమయ్యేటటువంటి శైలిలో, పద్ధతిలో, వివిధ మరి ఇలస్ట్రేషన్స్, ఎగ్జాంపుల్స్తో, మెటాఫర్స్తో, ఇమేజెస్ తోటి, అన్నిటితోటి కూడా వారికి హితబోధ చేయటం, మంచిగా బోధ చేయటం అనేటువంటిది మనం చూస్తున్నాము. రాజ్యం యొక్క రహస్యాన్ని నొక్కి చెప్తున్నాడు, ప్రియులారా. కేవలం మరి విశ్వాసులే, ప్రియుల, దేవుని యొక్క బిడ్డలే ఈ యొక్క పరలోక రాజ్యము, ఆ పరలోక ఆకాంక్ష, ప్రియులారా, వాటిని తెలుసుకోగలరు, ప్రియులారా. కాబట్టి ఎంఫసైజ్ ద మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్, ఆ యొక్క రాజ్యముల గురించి మనం అనేక కథలు వింటుంటాం కదండి. కొన్ని రాజ్యాల గురించి, కింగ్డమ్స్ గురించి, రాజుల గురించి. దట్ ఇస్ రియల్ అమేజింగ్. బట్ దిస్ ఈస్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యం, ప్రియులారా. ఒక దినమందు ప్రభువారు రాజులకు రాజుగా రాబోతున్నాడు. మరి ఆయన యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాడు. ఇది మీ మధ్యనే ఉంటున్నది. మరి ప్రభువుని తెలుసుకున్నటువంటి వారు ఆ రాజ్య వ్యాప్తిలో, ఆ రాజ్య సంబంధులుగా, వారసులుగా, ప్రియులరా, మరి ఉండవలసినటువంటి వారై ఉంటున్నారు. వి నీడ్ టు బి బిజీ. మనం ఈ లోకానికి చెందినటువంటి వారం, కానీ పరలోక సంబంధులం, రాజ్య సంబంధులం, రాయల్ అంబాసిడర్స్. మరి మరి ఆ యొక్క యేసు యొక్క రాయబారులం, ప్రియులారా. రాయల్ అది ఉంటున్నది, అధికారము, హోదా, అంతస్తు, ఎంతో, ప్రియులారా. మరి శక్తివంతమైనటువంటి జీవితాలు జీవించాలని ప్రభువారు కోరుకుంటున్నాడు, ప్రియులారా. మరి ఇక్కడ కల్చరల్ కాంటెక్స్ట్ ఒకసారి మనం ఆలోచించినప్పుడు అది వ్యవసాయ జీవితము, అగ్రికల్చరల్ లైఫ్, ప్రియులారా. అగ్రికల్చర్ వాళ్ళు అంతా కూడా మరి పొలము మంచిగా పండినప్పుడే, ప్రియులారా, మరి వారు చక్కగా సంతోషంగా ఉండగలరు. పొలములో దాగి ఉన్న సంపద, పిల్లల, ట్రెజర్స్ హిడెన్ ఇన్ ఫీల్డ్స్. అదే వాళ్లకు లైఫ్ తండి. మరి ఆ పొలము గురించి ఎంతగా, పిల్లలు, అదే ఒక టైం వస్తుంది, అది ఎంతో విలువ చేస్తుంటది. ఎంతో తక్కువ కొని ఉండవచ్చు. దేర్ కమ్స్ ఎ టైమ్ వెన్ ఇట్ విల్ బి వెరీ డిమాండింగ్, పిల్లలు, ఎంత హై ప్రైసెస్కి వెళ్ళటం. మరి అంతేకాకుండా మరి హూ నోస్, అదే దాంట్లో మరి కొన్ని ప్రదేశాలలో, ప్రియులారా, ఆ గ్రానైట్ స్టోన్స్ ఉండవచ్చు, లేకపోతే బంగారం ఉండవచ్చు, వజ్రాలు ఉండవచ్చు. మరి దానికి ఇంకా కోట్లల్లో అది ఎంతో మరి విలువ చేసేదిగా ఉంటది, ప్రియులారా.
కాబట్టి మరి ఈ యొక్క పరలోక రాజ్యం కూడా ప్రియులారా, పరలోక రాజ్యపు వారసులుగా ఉన్నటువంటి వారికి ఎన్ని ధనఘనతలు, ఎన్ని ఆ! మరి ఆశీర్వాదాలు ప్రియులారా. యేసు ప్రభులో సర్వ సంపదలు ఉంటున్నాయి ప్రియులారా. మనం అది గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. ఇక్కడ పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంటున్నది. ఆ యొక్క నిధిని కనుగొని విలువ కట్టటం యొక్క ప్రాముఖ్యత ప్రియులారా. మరి ఐడెంటిఫైయింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైండింగ్ అండ్ వాల్యూయింగ్ ద ట్రెజర్. మనం మన యొక్క జీవితాల్లో ప్రియులారా, ఈ యొక్క పరలోక రాజ్యం గురుక మరి వారసులుగా ఉంటున్నాం. పరలోక రాజ్యానికి మరి ఈ యొక్క శ్రమ, ఈ యొక్క ప్రయాస ప్రతిదినం లెగిసి మరి ఈ యొక్క షార్ట్ సెర్మన్ చేసి పంపించటము, మరి వీకెండ్ మీటింగ్స్ అరేంజ్ చేయటము, మరి ఈ లైబ్రరీ ద్వారా మరి ఈ దినమందు మరి కొన్ని బుక్స్ షేర్ చేయటం జరుగుతుంది. మరి ఆ రీతిగా ఇవన్నీ కూడా ఎందుకంటే మరి ప్రయాస దేవుని యొక్క రాజ్యంలో ప్రియులారా, దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఉంటున్నాను. ఎంతగా మనం ప్రయాసపడితే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ రివార్డ్స్. మనకు బహుమతులు అనేకమైనటువంటి, ఇదిగో ప్రాణార్పణంగా పోయబడుచున్నాను. నా పరుగు కడముట్టించాను. ఇదిగో నా కొరకు బహుమానము ఉంచబడి ఉంటున్నది అని చెప్పి పౌలు భక్తులు చెప్తున్నాడు. ఆ రీతిగా ప్రియులారా, మనం కూడా మరి ప్రయాస పడదాం. మరి లెట్స్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైండింగ్ అండ్ వాల్యూయింగ్ ద ట్రెజర్. ఇది ఒక ధన నిధి అని చెప్పి తెలుసుకుందాం ప్రియులారా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో ప్రియులారా, మత్తయి 13:44లో మరి ఆ యొక్క స్ట్రక్చర్ మనం చూసినప్పుడు ఏ రీతిగా ఉంటే నిధిని కనుక్కోవటము. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ఆర్ డిస్కవరీ ఆఫ్ ద ట్రెజర్ హంట్ అని చెప్పి మేము మరి మా యొక్క లైబ్రరీస్ పిల్లలతోటి ఆడిస్తుంటాం. కొన్ని పుస్తకాలు వాళ్ళు కనుక్కోవాలి. కాబట్టి ఎంతో ఆనందంగా అటువంటి సీక్ అండ్ హైడ్ అన్నటువంటి గేమ్, లేకపోతే ఇట్లాంటి పిల్లల డిస్కవరీ ఆఫ్ ద ట్రెజర్, రాజ్యాన్ని కనుగొనటంలో ఊహించని ఆనందం, ఎంతో సంతోషం ప్రియులారా. క్యూరియాసిటీ, అది కనుగొన్నప్పుడు ఎంత సంతోషం. ఓ, ఐ ఫౌండ్ ఇట్ అని చెప్పి అంటారు. అన్ఎక్స్పెక్టెడ్ జాయ్ ఇన్ ఫైండింగ్ ద కింగ్డమ్. చెప్పన సఖ్యం కానటువంటి సంతోషము ప్రియులరా. అటువంటి సంతోషాన్ని దేవుడు కేవలం మనము ప్రియులరా ఆయన యొక్క రాజ్య సంబంధులుగానే మనకు వస్తుంది ప్రియులరా. కాబట్టి ఆ రాజ్యంలో మన యొక్క మరి ఆ యొక్క స్కిల్స్ని తెలుసుకోవటం, మన యొక్క గిఫ్ట్స్ని తెలుసుకోవటం, వరాలను వాటిని ప్రభు కొరకు వాడటం ప్రియులరా. కాబట్టి నీతిని కనుగొనటం మొట్టమొదటిది. రెండవదిగా నీతికి ప్రతిస్పందన, రెస్పాన్స్ టు ద ట్రెజర్. మనం కనుక్కోవటం అంటే సరిపోదు. ఒక గొప్ప ఈ యొక్క ప్రదేశంలో బంగారం ఉంది గాని, లేతే ఉంది అని చెప్పి తెలిసినప్పుడు అంత కాముగా ఉంటావా? అయ్యో! మనం దేవుడిని తెలుసుకున్నప్పుడు, పరలోక రాజ్య వ్యాప్తులుగా అయినప్పుడు ప్రియులారా, మనకు మరి ఎంతగా మన వైపు నుంచి ఎంత చేయవలసి ఉంటున్నది ప్రతిస్పందన, రెస్పాన్స్ ఎంతగా ప్రియులారా. మరి హైడ్స్ ఇట్ అగైన్, సెల్స్ ఆల్ హీ హాస్. ఇక్కడ మనం చూస్తే అది దాచిపెట్టి, ఇక్కడ ఏముందండి, ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి, సెల్స్ ఆల్ హీ హ్యాస్, అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినది అంతయు అమ్మి. ఇంకా ప్రియులారా, ఆ యొక్క విలువైనటువంటిది కనుగొన్నప్పుడు చిన్నటువంటి తాత్కాలికమైనటువంటి అల్పకాలపు పాపభోగములు, మరి ఆ లోకంలో మనం విడిచిపెట్టేటటువంటి వాటి అంత ధనఘనతలు, పొగడ్తలు ఇవన్నీ కూడా పక్కన పెడతాం ప్రియులారా. ఆ నిత్యత్వపు విలువలు కలిగినటువంటి వాటి అంతా వి రన్ ఆఫ్టర్ ఇటర్నల్ వాల్యూ థింగ్స్. వి రన్ ఆఫ్టర్ బిల్డింగ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. దేవుని యొక్క రాజ్యం కట్టుట్లో ప్రయాసపడుతూ ముందుకు వెళ్తుంటాం ప్రియులారా. మరి ఇక్కడ సంపద యొక్క ఆనందం, జాయ్ ఆఫ్ పొజిషన్, రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి నెరవేర్పు, మరియు శాంతి, ఫుల్ఫిల్మెంట్ అండ్ పీస్ ఫ్రమ్ పొజెసింగ్ ద కింగ్డమ్. ఒక రాజ్యాన్ని మరి అది పొజెస్ చేసేంత వరకు కూడా ఎంతో ఫైటింగ్స్, ఎంతో రివల్రీ, ఎంతో శత్రువులు సమూహం ఉంటుంటది. వాళ్ళందరినీ కూడా మరి కృంగదీసినప్పుడు, స్వాధీనం చేసుకున్నప్పుడు ఎంత నెమ్మది, ఎంత సమాధానం, ఎంత సంతృప్తి, ఎంత ప్రియులారా ఫుల్ఫిల్మెంట్ అనేటటువంటిది
మనము చూస్తాము. ఆ రీతిగా మన యొక్క జీవితాలు ఉండాలని ప్రభువారు కోరుకుంటూ, ఈ యొక్క ఉపమానం చెప్పటం అనేటటువంటిది జరుగుతుంది ప్రియులారా. అలాగనే కంపారిటివ్ పారబుల్ ఇటువంటిదే ఇంకొక మరి ఉపమానం చెప్పటం జరిగింది. మత్తయి సువార్త 13:45, 46లో చూస్తే, మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. చూడండి ప్రియులారా. ఆ యొక్క విలువ కలిగినటువంటి ప్రియులు ఏది ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి నిత్యమైనవో వాటి మీద ధ్యాస ఉంచమంటున్నాడు ప్రియులారా పౌలు భక్తుడు. మనం ఏంటంటే తాత్కాలికమైనటువంటి వాటి అంత చిన్న చిన్న వాటి వెంట అయ్యో! ఆ! ఇదే దీనితోటే తృప్తి పడతాయి. ఎంతో పీహెచ్‌డీ వాళ్ళు కూడా చిన్న చిన్న పనులు చేస్తుంటారు. ఎందుకంటే మరి ఉద్యోగాలు లేక ప్రియులారా. ఫర్ డే టు డే లివింగ్ ఆ రీతిగా ఉంటున్నది ప్రియులారా. ఎక్స్‌పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అని చెప్పి విలియం కేరీ భక్తుడు చెప్పి ఉంటున్నాడు. దేవుని కొరకు గొప్ప వాటిని ప్రియులారా చేయాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాం. మనకు గొప్ప దేవుడు గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్ ప్రియులారా అండ్ గ్రేట్‌లీ టు బి ప్రైజ్ మనకు ఆ గొప్ప దేవుడు ఉంటున్నాడు ప్రియులారా. మరి అటువంటి దేవుడిని ఆరాధించేటటువంటి వారిగా మనం చిన్న చిన్న వాటితోటే చిన్న ప్రదేశంలో కాదు కానీ దేవుడు మనల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉంటాడు. ఆ దేవుడు మా యొక్క కుటుంబాన్ని మరి చైనా దేశానికి పంపించి ఉంటున్నాడు 2005 సంవత్సరంలో. అక్కడికి వెళ్లి ప్రియులారా మరి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలుసుకోవటానికి, అక్కడ విశ్వాసులు ఏ రీతిగా ప్రయాసపడుతున్నారో తెలుసుకోవటానికి హౌస్ గ్రూప్స్, అండర్ గ్రౌండ్ చర్చెస్, మరి అక్కడ పరిస్థితులు అయన్నీ సిస్టమ్స్ అన్నీ కూడా తెలుసుకోవటానికి, అక్కడ కూడా మరి దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి ప్రభు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి మనం ఉన్నటువంటి ప్రదేశం దేవుడు అనేక ప్రాంతాలకు పంపించడానికి సిద్ధంగా ఉంటాడు. రెడీ టు గో. ప్లీజ్ బి అవైలబుల్ టు హిమ్. ప్రభువా నన్ను పంపు ప్రభు. యెషయా భక్తుడు చెప్పినట్లుగా నేనున్నాను ప్రభువా నన్ను పంపు అని చెప్పి. మనం ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటామో మనకు ఇంకా ఎండ్ ఉండదు ప్రియమైన దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి మన యొక్క మోటివ్స్ ఆర్ డిఫరెంట్. మన యొక్క ప్రియారిటీస్ ఆర్ డిఫరెంట్. మన యొక్క వాల్యూస్ ఆర్ డిఫరెంట్. దేవుని కొరకు జీవిస్తాము. మరి దేవుని యొక్క పనుల నిమగ్నమై ఉంటాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ కూడా మరి ఒక ముత్యమును కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు ఒక అమూల్యమైనటువంటి ఆ ముత్యం కనుగొన్నప్పుడు పోయి తనకు కలిగినదంతా కూడా అమ్మి దానికి కొనను. అలాగనే ప్రియులారా మన జీవితాల్లో కూడా మరి మనం తెలుసుకుందాం దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్కిల్స్‌ను ఆటిటి కొరకు ప్రియులారా ఎంతైనా వెచ్చించడానికి. ఈరోజు చూడండి మరి ఈ దినాలలో తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను విదేశాలకు పంపిస్తున్నారు. ఎంతో వెచ్చించి ప్రియులారా 30, 40 లక్షలు ఆ రీతిగా మరి అమెరికా, ఆస్ట్రేలియా, యూకే ఆ ప్రాంతాలకు. ఎందుకంటే వారు చక్కగా మరి అక్కడ క్షేమంగా ఉండగలరు. అక్కడ సెక్యూరిటీ ఉంటదని చెప్పి, అక్కడ సంతోషంగా ఉండగలరని వారి యొక్క లైఫే మారుతుంది అన్నటువంటి ఉద్దేశంతోటి ప్రియులారా. కాబట్టి ఆహ్, 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 మరి చూడండి దానికోసం వాళ్ళ దగ్గర లేనటువంటి వారు కూడా ప్రియులారా అనేక మంది నాకు తెలుసు ప్రియులారా. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటటువంటి వారు, వారి స్తోమతకు మించింది అయినా సరే వారి బిడ్డలు విదేశాలకెళ్ళి చదవాలన్నటువంటి ఉద్దేశంతో లోన్స్ తీసుకొనో లేకపోతే వాళ్ళకున్నటువంటి అమ్మేసో మరి వాళ్ళని పంపిస్తున్నారు. కొంతమంది చక్కగా సక్సెస్‌ఫుల్‌గా అక్కడ మరి అన్ని కంప్లీట్ చేసుకొని గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడే ఉద్యోగాలు సంపాదించటము, మరి చక్కగా లైఫ్‌ను, కెరియర్‌ను వారు తీర్చిదిద్దుకోవటం అనేటువంటిది జరుగుతది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క లెసన్ ద్వారా మనం ఎన్నో మరి సత్యాలు, ఆత్మీయ సత్యాలు ఎన్నో లెసన్స్ మనం నేర్చుకోగలము. మరి బైబిల్ సందర్భం కూడా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మరి 3 యొక్క 7, 8 వచనాల్లో చూస్తే, అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. వాటెవర్ వాస్ టు మై ప్రాఫిట్ ఐ నౌ కన్సిడర్ లాస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు కోసం ప్రియులారా నాకు ఏయేవి లాభకరం లోకపరంగా ఉన్నటువంటి ఏయో ప్రియులారా ఆ లాభాలు అటన్నింటినీ క్రీస్తు కోసం ఒక పక్క క్రీస్తు ప్రియుల విలువ కలిగినటువంటి వాడు ఆయనలో సర్వ సంపదలు ఉంటున్నవి. ఆయనే ప్రియులారా రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఆయనను మనం ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించటము, ఆయన బాటలో జీవించటము, ఆయన చెప్పినటువంటి బోధలను మనం వినటము. కాబట్టి అది ప్రభు వారు కోరుకుంటున్నాడు. పౌలు భక్తుడు తన యొక్క జీవితం మారిపోయింది. ఏం
చెప్తున్నాడు. ఇంకా ఏం లోకపరంగా గమలీయేలు దగ్గర మరి ఎంతో చక్కగా చదువును పొంది ఉంటున్నాడు. అధికారం ఉంటున్నది. ఎంతో పవర్ ఉంటున్నది. అన్నీ గూడా అవి క్రీస్తు కోసం నష్టంగా ఎంచుకుంటున్నారని చెప్తున్నాడు పిల్లారా. అతి శ్రేష్టమైన జ్ఞానము యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి ప్రియులారా, ఆ! ఇందాక మరి ఆ ముత్యం కోసమైన ధననిధి కోసమైన వారు వారికున్నదంతా గూడా వదిలేసుకొని ప్రియులారా, ఈనాడు మరి దేవుని యొక్క పిలుపునకు లోబడి, ఆ దేవుడు పంపినటువంటి ప్రదేశానికి ఎళ్ళటం, వారికి ఉద్యోగాలకు రిజైన్ చేయటం, వారికున్నటువంటి ఆస్తులను వదిలేసేయటం. మరి అబ్రాహాము, శారాలు నీవు లేచి వెళ్ళమన్నప్పుడు వారి స్వజనులను ఆరి యొక్క అయన్నీ గూడా వదిలేసి వారు వెళ్లి ఉంటున్నాడు. వారి జనాంగానికి తండ్రిగా చేసి ఉంటున్నాడు. ప్రియులారా, మనం విధేయులమైనప్పుడు ఎంత నేను మరి చాలా మంది చెప్పారు, చైనాకేం వెళ్తావు అక్కడ అది క్లోజ్డ్ కంట్రీ, కమ్యూనిస్ట్ కంట్రీ. అంత గూడా మీకు భద్రత ఉండదు, సెక్యూరిటీ ఉండదు అని చెప్పారు. కానీ మేము విధేయులమై ఎళ్ళినప్పుడు ప్రియులారా, ఎన్నో రెట్లు అధికంగా ప్రియులారా ఆశీర్వదించి అన్ని విధాలుగా గూడా ఆర్థికంగా, ఆత్మీయంగా, ప్రియులారా మరి మానసికంగా, శారీరకంగా, మరి ఇండియాలో మరి ఆ తల్లుబాటు ప్రాంతంలో ఉన్నప్పుడు అంత ఆయాసంతోటి, తుమ్ములు వీటన్నిటితోటి ఆ డాక్టర్ ఏం జెప్పాడంటే, "అయ్యా ఈ ప్రదేశం వదిలితేనే నీకు విడుదల" అని జెప్పి. వన్స్ ఐ ల్యాండెడ్ ఇన్ చైనా, నాలో ఎంత ప్రియులారా, ఎంత గూడా డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఆ తుమ్ములు అన్నీ గూడా పోయినాయి. ఇప్పటి వరకు గూడా ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. ఆ తుమ్ములు, పెళ్లి కూతలు అవన్నీ గూడా పోయినాయి ప్రియులారా. దేవుడు ఆ రీతిగా చేయగలడు. మన యొక్క జీవితాల్లో మార్పు. మనకు మనం విధేయులమైనప్పుడు ఎంతగా ఇప్పుడైనా సరే దేవుడు మిమ్మల్ని ఒకవేళ పిలుస్తున్నట్లయితే ఆయనకి ఏ ఏజ్ తోటి పని లేదు ప్రియులారా. ఎవరైనా చిన్న పిల్లల్ని వాడుకోగలడు, యవనస్తులను వాడుకోగలరు, వృద్ధులను, రిటైర్ అయినటువంటి వాళ్ళని కూడా దేవుడు గొప్పగా వాడుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి తలాంతులతో ప్రియులారా దేవుని కొరకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేయండి. ప్రభువా నన్ను వాడుకో ప్రభువా అన్నప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. కాబట్టి దేవుని అడగండి ప్రియులారా. మరి హిస్టారికల్ కాంటెక్స్ట్ చూసినప్పుడు మొదటి శతాబ్దంలో యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో మరి యూదా మతంలో విలువైన వస్తువులను దాచటం సాధారణ ఆచారం అంట ప్రియులారా. ఇట్స్ ఎ కామన్ ప్రాక్టీస్ ఆఫ్ హైడింగ్ వాల్యుబుల్ ఇన్ ఫస్ట్ సెంచరీ జూడాయిజం. ఆ దినాల్లో మరి ఎక్కడ మరి బ్యాంకులు గాని అవేమి లేవు కదండీ. బ్యాంకులు గాని మరి మన యొక్క విలువైనటువంటి పెట్టుకోవటం లాకర్స్ అనేటటువంటివి గాని అటువంటి ఏమి లేవు. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇట్లాంటివన్నీ, కానీ విలువైనటువంటి ఎక్కడో వారికి గుర్తుండేటటువంటి ప్రదేశంలో దాచిపెట్టటం. అందుచేతనే యేసు ప్రభువారు ఏ రీతిగా మరి విలువైనటువంటి వాటి కోసం మరి అంతా కూడా అమ్మేసుకుంటారా అనేటువంటిది ఒక మంచి వృత్తాంతాన్ని లేకపోతే ఉపమానాన్ని తెలియజేయటం మనం చూస్తున్నాం. మరి జీవితంలో మనం దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నాం ప్రియులారా? వాట్ డు వి వాల్యూ మోస్ట్ ఇన్ అవర్ లైవ్స్? ఒకసారి పరీక్షించుకుందాం. నిత్యత్వపు విలువలు కలిగినటువంటి వాటిగా ఇటర్నల్ వాల్యూ థింగ్స్, పరలోక రాజ్యమును గురించినటువంటి క్రీస్తు యొక్క విలువను, ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ఆ మరియా, మార్తల జీవితాలు చూస్తే, మరియా అయితే ప్రియులారా యేసు పాదముల యొద్ద ఉండి ఆయన యొక్క బోధ వినుచుండెనని చెప్పి మనం చూస్తున్నాం. అదే మార్త అయితే అనేకమైనటువంటి పనుల గురించి విచారంగా, మార్త వై యు ఆర్ సో వరీడ్ అబౌట్ సో మెనీ థింగ్స్. మనం కూడా ఈ దినాల్లో అనేకమైన వంట విషయాలు, లేకపోతే ఇంటి విషయాలు, ఆ లోకపు ముచ్చట్లు, లేకపోతే కబుర్లు, సీరియల్స్, మరి ఈటల్లోనే ప్రియులారా ఇంటి ఉంటున్నాము. కానీ అవసరమైంది అంటే యేసుప్రభు వారు చెప్పి ఉంటాడు, అవసరమైంది ఒక్కటే. మరి ఆ ఉత్తమమైనటువంటిది ఏర్పరచుకోలేను. ఉత్తమమైనటువంటిది ప్రియులారా పాదముల యొద్ద ప్రతి దినం ఉదయాన్నే లెగిచి దేవుని సన్నిధిలో కనిపెట్టడం, దేవుని సన్నిధిలో ప్రార్థించటం. ఎంత శక్తి, ఎంత జ్ఞానము, ఎంత వివేచన, ఎంత డిజర్న్మెంట్ స్పిరిట్ దేవుడిస్తాడు. పరిశుద్ధాత్మలో మనం ఎంతగా దినమంతటి కావాల్సినటువంటి శక్తి, బలమును పొందగలం. స్తుతిస్తూ, కీర్తిస్తూ మరి దేవుని గణపరుస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా ఆధ్యాత్మిక వృద్ధి కంటే మరి ఈ దినాలలో ప్రియులారా దేనికి విలువిస్తున్నాం? స్పిరిచువల్ వాటిటికా, లేకపోతే ఉద్యోగాలకా? ఆర్ యూ ప్రియారిటైజింగ్ జాబ్ ఓవర్ స్పిరిచువల్ గ్రోత్? ఉదయం లెగిస్తే పనికి వెళ్ళటము, వచ్చేసరికి అలసిపోయి పండుకోవటం, ఇదే జరుగుతుంది ప్రియులారా. అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి ఏంటి అంటే ప్రాధాన్యత ఇస్తాము.
మనం ఈ యొక్క దేవుని యొక్క వాటికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి. అప్పుడు సమస్తము దొరుకును. కాబట్టి నా రాజ్యం, దేవుని యొక్క రాజ్య విస్తరణలో ప్రియులారా, ఆ ఎక్స్‌పాన్షన్‌లో కింగ్డమ్ బిల్డర్స్‌గా మనము ప్రయాసపడాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. ఆ రీతిగా చేయటానికి దేవుడు సహాయం చేయనుగాక. త్యాగంలో ఆనందం ప్రియులారా, జాయ్ ఇన్ సాక్రిఫైస్. ఈళ్ళు ఎంత గూడా ప్రియులారా, అంత గూడా అమ్మి ఆ విలువైనటువంటి దాని కోసం, యేసు ప్రభు కోసం ఈనాడు చాలా మంది గూడా ప్రియులారా, వారు ఏదో తాత్కాలికంగా మరి లేకపోతే ఎస్సీ అని అయాన్ని ప్రియులారా వదులుకుంటున్నారు. మాకొద్దు ఇవి, క్రీస్తు కొరకు నిలబడతాము అని చెప్పి వారు క్రీస్తు కొరకు నిలబడినప్పుడు ఆ కుటుంబాలను వారిని వ్యక్తిగతంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. వారి బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. తరతరాలు గూడా ఆశీర్వదింపబడతాయి ప్రియులారా. కాబట్టి తాత్కాలికమైనటువంటి వాటి వెంట సమయాన్ని వృధా చేయొద్దు. మోషే గూడా మరి ఏమంటున్నాడంటే హెబ్రీ 11లో రాసి ఉంటున్నది, అల్పకాలపు పాపభోగములను ఆశ్రయించుట కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుటకు యోచించెను. రాదర్ దాన్ ఎంజాయింగ్ ద టెంపరల్ ప్లెజర్స్ ఫర్ ఎ వైల్, ఐ వాంటెడ్ టు సఫర్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. అయ్యో! క్రీస్తు యొక్క శ్రమలో ఆనందం ఉంటున్నది. ఆ యొక్క సమర్పణలో ఆనందం ఉంటున్నది. త్యాగంలో ఆనందం ఉంటున్నది. మరి దేవుని కొరకు నిలబడటంలో, సాక్షులుగా ఉండటంలో ఆనందం ఉంటున్నది. ఆ రీతిగా చనిపోవటానికి గూడా సంతోషంగా, ఆనందంతో చనిపోతాం ప్రియులారా. యూ డోంట్ వర్రీ అబౌట్ డెత్ ఆల్సో. యూ డోంట్ వర్రీ అబౌట్ ఫ్యూచర్. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ us డియర్ ఫ్రెండ్స్. కాబట్టి రాజ్యం కోసం త్యాగాలు నెరవేర్పును తెస్తాయి ప్రియులారా. సాక్రిఫైజెస్ ఫర్ ద కింగ్డమ్ బ్రింగ్ ఫుల్‌ఫిల్‌మెంట్. ఆ యొక్క నెరవేర్పు ప్రియులారా. కష్టాలు ఉన్నప్పటికీ ఆనందాన్ని అనుభవిస్తున్న మిషనరీలు, ఈనాడు మిషనరీలు ప్రియులారా, ఎంతగా వారి దేశాలకు వెళ్ళి ప్రియులారా, ఎంత త్యాగంతోటి ప్రియులారా, మరి దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు పిల్లలు. హడ్సన్ టైలర్ చైనాకు వచ్చి ఎంత ప్రయాసపడ్డాడు. తన యొక్క సొంత ఆప్తులైన ఫ్యామిలీ మెంబర్స్‌ని కోల్పోయినా సరే, దేవుని కొరకు నిలబడి ఉంటున్నారు. ఈనాడు మరి మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆయన చేసినటువంటి ఆ శ్రమ, ఆ యొక్క త్యాగం వలన అనేక మంది ప్రియులారా, ఒక్కళ్ళ యొక్క విధేయత, ఒక్కళ్ళ యొక్క లోబడటం, విశ్వాసం, త్యాగము అనేక మందిని ప్రియులారా, మరి ఆ విశ్వాస బాటలో వెళ్ళటానికి సహాయం చేస్తాయి. విలియం కేరీ భక్తుడు ఇండియాకు వచ్చి ఎంత ప్రయాసపడ్డాడు ప్రియులారా. ఈనాడు అందరం మరి మన యొక్క తెలుగు భాషలో మరి ఈ యొక్క బైబిల్ చదువుతున్నాము అంటే అది ఆయన మరి ఎంత ప్రయాసపడ్డాడు ఆ తర్జుమా చేయటానికి. సంపదలు తరచుగా రోజువారీ జీవితంలో దాచబడతాయి ప్రియులారా. ఆ ట్రెజర్స్ ఆర్ ఆఫెన్ హిడెన్ ఇన్ డైలీ లైఫ్, మన యొక్క జీవితంలో. కాబట్టి మనం ప్రార్థిద్దాం. దయగల చర్యలు మరియు ప్రార్థనా క్షణాలు, దేవుని యాక్ట్స్ ఆఫ్ కైండ్‌నెస్ అండ్ మూవ్‌మెంట్స్ ఆఫ్ ప్రేయర్ మన యొక్క జీవితంలో ఆ రీతిగా మంచి చేయటానికి దోహదపడదాం, ప్రయాసపడదాం. దేవుడు మనం నడిపించినటువంటి రీతిలో ప్రియులారా. కాబట్టి పరలోక రాజ్యం గురించినటువంటి ఆ ప్రాధాన్యతలను మనం అంచనా వేసి, ఆ రీతిగా ప్రియులారా మనం సమర్పించుకొని లెట్స్ కమిట్ అవర్ సెల్వ్స్, డెడికేట్ అవర్ లైఫ్స్ అండ్ టోటల్లీ సరెండర్ అవర్ లైఫ్స్ టు క్రైస్ట్ అండ్ లివ్ ఫర్ హిమ్ ప్రియులారా. కాబట్టి శాశ్వత ఆనందం కోసం దాచిన సంపదలను వెతకుదాము. మరి వాటిని కనుగొందాం ప్రియులారా. దేవుడి వాక్యం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈరోజు వాక్యం కొరకు వందనాలు ప్రభువా. ఒక గొప్ప నాయన హిడెన్ ట్రెజర్ గురించి తండ్రి, ఓ తండ్రి, వాటిని మీ యొక్క బిడ్డలే తండ్రి తెలుసుకోగలరు, దాని యొక్క విలువను తండ్రి అంటే కనుగొనగలరు ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి, విశ్వాసము, మరి తండ్రి విధేయత ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి, ఆత్మ చేత తండ్రి నడిపింపబడటం ప్రభువా. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఈ యొక్క తండ్రి వాల్యూస్‌ని తెలుసుకొని ప్రభువా, ఆ స్పిరిచువల్ వాల్యూస్ ప్రభువా ప్రార్థనలో మరి తండ్రి మరియా ఏ రీతిగా అయితే యేసు పాదముల యొద్ద ఉండి బోధ వినుచున్నదో, ఆ రీతిగా మీ సన్నిధిలో కనిపెట్టడం తండ్రి. యేసులోనే సర్వ సంపదలు ఉన్నాయని చెప్తున్నారు ప్రభువా. గొప్ప నాయన, వి ప్రైజ్ యూ, వి అడోర్ యూ, వర్షిప్ యూ ఓ ఫాదర్. ప్రతి ఒక్కరిని దర్శించండి కింగ్డమ్ బిల్డర్స్‌గా ప్రభువా. ఆ దేవుని యొక్క రాజ్య వారసులుగా ప్రభువా. ఒక గొప్ప నాయన రాయబారులుగా తండ్రి లోకంలో ఉంటూ, వెలుగు సంబంధులుగా ఉంటూ ప్రభువా. తండ్రి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పరలోక పిలుపుకు తగినట్లుగా జీవించడానికి సహాయం చేయమని, ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు యేసు నామంలో దర్శించండి ప్రభువా. గొప్ప నాయన సంపూర్ణ స్వస్థత దయచేయండి. తల నుంచి అరకాలు వరకు తండ్రి, వాట్ ఎవర్ ప్రాబ్లమ్ దే హావ్ రైట్ నౌ, టచ్ దెమ్ ఓ ఫాదర్. ఓ గాడ్, హీల్ దెమ్ ఓ ఫాదర్. ప్రభువా దేవా తండ్రి, వారి ప్రతి అవసరతలు కూడా మీరు సహాయం చేయమని
క్రీస్తులో ఉన్నటువంటి ఆ గొప్పతనమును, ఆ యొక్క శ్రేష్టతను, సర్వ సంపదలను తండ్రి పొందటానికి సహాయం చేయమని, ప్రయాసపడటానికి, త్యాగం చేయటానికి మీరు నడిపించమని, వారి కుటుంబాల్లో తండ్రి దీవెనలు దయచేయండి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారికి కూడా తండ్రి మీ యొక్క సహాయం దయచేయండి. తల్లిదండ్రులకు మీ జ్ఞానం నడిపించమని, ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీకందరికి కూడా వందనాలండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.